వాడకం ఈనాటిది కాదు. చాలా కాలంగా కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇన్సిడెంట్ జరిగినప్పుడు హడావిడి చేసే పోలీసులు ఆ తర్వాత పట్టించుకోకపోవడంతో పరిస్థితి వేగంగా మారుతుంది. చివరకు ఎమ్మెల్యేలపైనే తుపాకీతో కాల్పులు జరిగే స్థాయి. మరి ఇప్పుడైనా పోలీసులు పట్టించుకుంటారా? మాఫియా ముఠాలకు, డాన్లకు, అండర్ గ్రౌండ్ సెటిల్మెంట్లకు ముంబై ప్రసిద్ధిపోయింది. ఇప్పుడు ఈ విషయంలో ముంబైకి తిరిగిగా ఇస్తోంది హైదరాబాద్. టెర్రరిస్టులకు, స్లీపర్ సెల్స్ కు అడ్డాగా మారిన భాగ్యనగరంలో రౌడీ ముక్కలు, మాఫియా ముఠాలు బాగా వేశాయి. సెటిల్మెంట్లతో హడలెత్తిస్తున్నాయి. దాడులు, హక్కులతో దారుణాలకు ఒడిగడుతున్నాయి. ఆయుధాల వాడకము ఈ నేపథ్యంలోనే పెరిగింది. కానీ వీటిపై పోలీసులు మాత్రం పూర్తి స్థాయిలో నిఘాను పెట్టలేకపోయారు. పోలీసుల నిర్లక్ష్యంతో అక్రమ ఆయుధాలు నగరంలోకి గొప్ప దెబ్బలుగా వస్తున్నాయి. లైసెన్సులు తీసుకున్న వాళ్ళు కూడా రెన్యువల్ చేయించుకోకుండా ఇష్టారీతిన వాడుతున్నా ఏమీ చేయలేని పరిస్థితి. అక్బరుద్దీన్పై కాల్పుల తర్వాత ఉలిక్కి పడ్డ పోలీసులు హడావుడిగా తనిఖీలు మొదలుపెట్టారు. సిటీలో అరాచకాలు సృష్టిస్తున్న 11 గ్యాంగ్లపై ప్రత్యేక నిఘా పెట్టారు. రౌడీ షీటర్స్, తర్వాత యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వాళ్ళ ద్వారా కూడా చాలా ఖచ్చితంగా వివరించాలి. ప్రతిరోజు అటెన్షన్ పే చేయాలని ఇన్స్పెక్టర్స్, ఏసీపీస్, ఫీల్డ్ లెవెల్ చేశారు. వాళ్ళకి దీనికైనా ప్రయారిటీగా పెట్టడం జరిగింది. ఆయుధాలను, వాటి లైసెన్సులను ఎప్పటికప్పుడు తనిఖీ చేయడం పోలీసుల ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో వెపన్ లైసెన్స్ ఉన్న వారి వివరాలు ఉండాలి. కానీ హైదరాబాద్ లో మాత్రం అసలు లైసెన్సులు తీసుకున్న వారి అడ్రస్ ఏమిటో కూడా చాలా వరకు రాజకీయ పరిస్థితులతో, పరిచయాలతో లైసెన్సులు సంపాదిస్తున్న వారు వాటిని అక్రమంగా వాడుతున్నారు. దీన్ని కంట్రోల్ చేయడం పోలీస్ డిపార్ట్మెంట్ కు తలనొప్పిగా మారింది. పోలీస్ మాన్యువల్ ప్రకారం ప్రతి ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ తన ఇలాకాలో రివాల్వర్లు 3 నెలలకు వస్తున్నాయి. రివాల్వర్లు తీసుకొస్తున్నారు. ప్రతి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ప్రతి 6 నెలలకు ఒకసారి ఇస్తాయి లైసెన్స్ 12 గన్స్ అవి ఏరియాలో ఉన్నాయని తప్పకుండా తనిఖీ చేసి ఆ ఇంటికి పోయి రాములు మీ దగ్గర ఏమున్నాయి, ఎక్కడ పెట్టినామని జాగ్రత్తలు, ఎన్ని బుల్లెట్లు కొన్నాం, ఏ ఆర్మర్లో కొన్నాం, ఎన్ని వాడినాం, ఏ సందర్భంలో వాడవలసి వస్తుంది అని చెక్ చేసి ఎంతో చేయాలి. ఆయుధాల విషయంలో మన ప్రభుత్వం ఇందులోనే మార్పు రావాల్సింది. అత్యవసరం అయితే తప్ప లైసెన్స్ ఇవ్వకూడదు. అది కూడా పూర్తి స్థాయిలో తనిఖీ చేసిన తర్వాతే లైసెన్స్ ఇవ్వాలి. ఆయుధాలు అమ్మే ఏజెన్సీల పైన పూర్తి స్థాయి నిఘా ఉండాలి. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా ఆయుధాలు ఎలా వస్తున్నాయో పోలీసులకు తెలియదు కాదు. ఆ మార్గాలను మూసేయాలి. అప్పుడే హైదరాబాద్ లో ప్రశాంతత నెలకొంటుంది. 3 గంటలు ప్రతి వాళ్ళకి ఒక చిన్న వెపన్ రివాల్వర్ లక్షలు పిస్టల్, రెండవది 12 బోర్ హంటింగ్ కు, ఇంగ్లీష్ లో 30 బిజినెస్, ఇంకోటి రైఫుల్ ఇవన్నీ ఆపడానికి పెద్ద పెద్ద రేంజ్ ఇవ్వాలని 3 ఎందుకు ఒక్కరికి ఈ ఎలక్షన్ కోసం అనవసరం ఒకటే గ్యాంగ్ ఉండాలని చెప్పి రూల్ పెట్టాలి. ఇమీడియట్గా ఇండియన్ ఆర్మ్స్ అమెండ్ చేయాలి. ఇల్లీగల్గా ఆర్మ్స్ ఉంటే యావజ్జీవ కారాగారం మామూలు హైదరాబాద్ లో అమెరికా మించిపోతున్న గన్ కల్చర్. ముంబై మాఫియా దాడిలో హైదరాబాద్ లో అసాంఘిక శక్తులు మెచ్చిపోతున్నారు. దాదాపు 4000 గన్లు ఈ అసాంఘిక శక్తులు చేరాయంటేనే పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ గన్ కల్చర్ ను ఏ విధంగా పోలీసులు ఎదుర్కొంటారో మనం వేచి చూడాల్సిందే. శివన్ గిరితో ఇన్నారెడ్డి, జగన్, హైదరాబాద్. పోలీసులు ఇప్పుడు పడుతున్న హడావిడి ఎప్పుడో పడి ఉంటే హైదరాబాద్ కు వచ్చేదే కాదు. పోలీసు వ్యవస్థ పక్కాగా పనిచేస్తే ఆయుధాలను పట్టుకుని తిరిగే ధైర్యం ఎవరికీ ఉండదు. ప్రభుత్వం, ముఖ్యమంత్రి, మంత్రులు, బీజేపీ, పోలీస్ కమిషనర్ ఇలా అంతా ఉండే స్థితిలోనే గన్స్ ను కంట్రోల్ చేయలేకపోతే అది స్పెషల్